నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. శ్రీకాకుళం యోగాంధ్ర స్ఫూర్తితో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెబుదాము. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం యోగాంధ్ర స్ఫూర్తితో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం వచ్చింది అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ బుధవారం అన్నారు. స్థానిక 80 అడుగుల కూడలిలో జరిగిన యోగాంధ్రలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని యోగాసనాల ప్రక్రియ అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజానికి యోగా ఎంత అవసరమో ఇప్పటికే చాటి చెప్పామని, చారిత్రక ప్రదేశాలలో యోగాంధ్రను జిల్లా అధికారుల సహకారంతో నిర్వహించామని, దీనిపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ప్రత్యేక దృష్టి సాధించడంతో పాటు అధికారులు, యోగా గురువులు, శిక్షకులు, సాధకులు, ఆయుష్ విభాగ అధికారులతో విజయవంతమయ్యామన్నారు. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలి అని సీఎం నారా చంద్రబాబు పిలుపునిచ్చారని, యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భావితర నేత నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై అపారమైన నమ్మకంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ యోగేంద్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం గొండు శంకర్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల జిల్లా అధికారులు, అనధికార బృందం, స్థానిక ప్రజలు, యోగా గురువులు, శిక్షకులు, యోగా సాధకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరగబోతుంది. దీనికి గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నం రాబోతున్నారు. సో మన యోగాంధ్ర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని మనం వరల్డ్ రికార్డులా చేసి అలా గిన్నిస్ బుక్లో కూడా ఎక్కించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రేపు 21వ తారీఖున విశాఖపట్నం అందరూ వచ్చి ఇక్కడ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మన సనాతన ధర్మమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయంగా యోగా డేగా చేయడం గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు మన అందరి అదృష్టం. ఈ అవకాశాన్ని ఇందులో భాగస్వాములై ఆయన దేశవ్యాప్తంగా 1,00,000 ప్లేసుల్లో చేయమని ప్రధానమంత్రి గారు అంటే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే మనం 1,00,000 పైచిలుకు ప్లేసుల్లో ఈ యోగా కార్యక్రమాన్ని చేపడతాను. 2,17,00,000 మంది ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. సో వారందరూ కూడా వివిధ ప్లేసుల్లో చేస్తారు. ఓన్లీ శ్రీకాకుళంలోనే 6,365 ప్లేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇక్కడ కూడా 10 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు. 5 లక్షల పైచిలకు ఇప్పుడు దీనికి ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఇక్కడికి విచ్చేసిన వారు అందరూ కూడా ఒక వాలంటీర్లా, ఒక వారియర్లా పనిచేసి ఈ 3 రోజులు అందరినీ భాగస్వాములు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ, ఈ యోగా యొక్క స్పిరిట్, ఈ యూనిటీని మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. దానికి ప్రతి ఒక్కరూ పాల్గొవాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పంచాయతీరాజ్ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.